వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనకు న్యాయ వ్యవస్థలో మహిళలకి 75 సంవత్సరాల తర్వాత న్యాయ వ్యవస్థ ఏర్పడి అంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం 33% కూడా మహిళలు ఇవాళ లేరు. ఈరోజు వరకు కూడా లేరు. కేవలం మనకు 33% ఎక్కడ కనబడుతున్నారంటే అది ఓన్లీ తెలంగాణ మరియు తర్వాత సిక్కిం హైకోర్టులో మాత్రమే, అంటే 2 రాష్ట్రాలలో, అంటే 25 రాష్ట్రాల హైకోర్టులలో వాళ్ళ పర్సంటేజ్ కేవలం 0.2 మాత్రమే. 2 రాష్ట్రాలు మాత్రమే 33% ఉన్నారు తప్ప మిగతా ఏ రాష్ట్రంలో కూడా 33% లేదు. వాళ్ళ తెలంగాణ చూసుకుంటే వారు మొత్తం హైకోర్టు జడ్జిలు 30 మంది ఉంటే అందులో 10 మంది మహిళలు ఉన్నారు. సో 33% వారికి అవకాశం వచ్చింది. సిక్కింలో 3 ఉంటే 1 ఉన్నారు. అంటే ఇవాళ కొంత మేరకు మీరు చిన్న రాష్ట్రాలలో, అందులో ప్రధానంగా దక్షిణాదిలో మాత్రం మహిళా ప్రాతినిధ్యం ఉంది. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో 5 ఉన్నారు, అలాగే ఇవాళ మనకు కేరళలో 3 ఉన్నారు, కర్ణాటకలో 8 మంది ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే మనకు దక్షిణాదిలో కొంత మెరుగే. కానీ అదే ఉత్తరాది చూసుకోండి మీరు. ఉత్తరాదిలో 79 మంది అలహాబాదు యూపీలో ఉంటే, హైకోర్టులో ఉంటే కేవలం 3, 79లో 3, అంటే 3% మాత్రమే వాళ్ళు అక్కడ మహిళా జడ్జిలు ఉన్నారు. మధ్యప్రదేశ్లో 31 మంది జడ్జిలు ఉంటే అక్కడ 1 మహిళ ఉన్నారు. అలాగే బీహార్లో 34 మంది ఉంటే 1 మహిళ ఉన్నారు. అంటే ఇవాళ 79 ప్లస్ 80, 80 110, 110 144, 144 మంది మగ జడ్జిలు, అంటే జడ్జిలు ఉంటే టోటల్ ఉంటే దానిలో కేవలం 5 మహిళలు మాత్రమే ఉత్తరాదిలో ఉన్నారు. అంటే ఉత్తరాదిలో కనీసం 3% కూడా అంటే దాటలేదు. 33% దక్షిణాదిలో దగ్గర ఉంటే ఇవాళ ఉత్తరాదిలో 3% ఉన్నారు. అంటే మహిళలకి అణచివేత ఇవాళ ఉత్తరాదిలో ఎక్కువ అనేది మనకు అర్థమవుతుంది. మహిళా జడ్జిలు, మహిళా అణచివేత, మహిళా అవకాశాలు. అదే దక్షిణాదితో కానీ ఈశాన్య రాష్ట్రాలతో పోల్చుకుంటే మీకు ఉత్తరాదిలో వాళ్ళ యొక్క పర్సంటేజ్ చాలా తక్కువ. కారణం ఏంటి అంటే అక్కడ పూర్తిగా బ్రాహ్మణికల్ మైండ్ సెట్ ఉన్న మనవాద రాష్ట్రాలు, మనవాద భావజాలం ఉన్న పురుషాధిపత్య ముఖ్యమంత్రులు, పాలకులు ఉత్తరాదిలో ఉన్నారు. దక్షిణాదిలో ఇవాళ రాజ్యాంగబద్ధమైన పరిపాలన కొంత మేరకు ఉంది. ఇక్కడ ఇవాళ కొంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు ఈ సొసైటీ. కొంత ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడి కుల నిర్మూలన ఎజెండాతోని స్త్రీకి బానిసత్వం నుండి విముక్తి పొందే విధంగా ఇవాళ ఆ సిద్ధాంతాన్ని, మూలవాసి సిద్ధాంతాన్ని, ద్రవిడ సిద్ధాంతాన్ని, సో ఆధునిక శాస్త్రీయ సిద్ధాంతాన్ని ఇవాళ ఉన్నారు. కాబట్టి దక్షిణాదిలో మహిళల పర్సంటేజ్ మెరుగ్గా ఉంది. ఉత్తరాదితో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉంది. సో కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనకు మహిళలు అర్థం కావాల్సింది ఏంటంటే ఉత్తరాదిలో పూర్తిగా మహిళల అణచివేత ఉంది న్యాయ వ్యవస్థలో కూడా. దక్షిణాదిలో అంత స్థాయిలో లేదు. సో దక్షిణాదిలో మెరుగ్గానే ఉంది. ఇంకా పెరగాలి దక్షిణాదిలో కూడా. ఇంకా పెరిగి 50% వరకు మహిళా ప్రాతినిధ్యం పెరగాలి దక్షిణాదిలో. పెరగాలంటే మహిళలు కూడా చాలా వరకు ఇప్పుడు లాలో ముఖ్యంగా న్యాయ విద్యార్థులుగా చాలామంది మహిళలు వస్తున్నారు. 60% న్యాయ విద్యలో మహిళలే ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే వాళ్ళకు విద్య అందుబాటులోకి వస్తున్నది పూర్తి స్థాయిలో. ఇప్పుడిప్పుడే మహిళలకు చైతన్యం వస్తున్నది. ఇప్పుడిప్పుడే రాజ్యాంగ ఫలాలు వాళ్ళకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మనకు మహిళల్ని ఇవాళ తక్కువ అంచనా వేసి మన ధర్మంలో కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శ్రేయేషు రంభ, అంటే కేవలం భర్తకు సుఖాన్ని అందించడానికి, తర్వాత ఆమె యుక్త వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి, పెళ్ళైన తర్వాత మగం దగ్గర ఉండాలి, తర్వాత అత్తమ్మల దగ్గర ఉండాలి, తర్వాత ఇవాళ వీళ్ళకు సేవ చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప తనకంటే సొంత ఆస్తి కానీ, సొంత అస్తిత్వం కానీ, సొంతగా ఆలోచన కానీ, ఉద్యోగం చేసే హక్కు కానీ, ఇవాళ అధికారాన్ని సాధించే హక్కు కానీ ఆమెకు లేదు. మన ధర్మం ఇవ్వలేదు. బట్ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత స్త్రీకి సమాన హక్కులు ఇచ్చింది. స్త్రీకి సమాన హక్కులు ఇవ్వకపోతే ఇవాళ 2027లో నాగరత్న అనే మహిళ ఇవాళ ఆమె ప్రధాన న్యాయమూర్తిగా 2027లో వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ఎవరు కూడా మహిళా న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులుగా ప్రధానంగా ముఖ్యంగా సుప్రీంకోర్టులో లేరు. కానీ
వాళ్ళ 20 ఏళ్ళు జస్టిస్ బివి రత్న మొదటి సీజీఐ అవకాశం ఉంది. సో 36 రోజుల పాటు ఆమె ఆ పదవిలో ఉండనున్నారు. ఆమె తొలి మహిళా సీజీఐగా చరిత్రకెక్కనున్నారు. సో వివిధ హైకోర్టులలో ఫస్ట్ 1989లో మన జస్టిస్ ఫాతిమా గారు సుప్రీంకోర్టులో మొదటి ముస్లింగా, నిజంగా గ్రేట్ అది. సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ఇప్పటి వరకు 279 మంది జడ్జిలుగా పనిచేస్తే వాళ్ళు కేవలం 11 మాత్రమే మహిళా న్యాయమూర్తులైనరు. అందులో 1989లో జస్టిస్ ఫాతిమా సుప్రీంకోర్టు జడ్జిగా మొదటి మహిళగా చరిత్రకెక్కింది. 58 సంవత్సరాల వయసులో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు వారు. సో తర్వాత ఆమె కనీసం మరి చీఫ్ జస్టిస్గా అయినరా అంటే కాలేకపోయారు ఇప్పటివరకు కూడా, ఎందుకంటే మగవాళ్ళు కానివ్వలేదు. 2013లో తొలిసారిగా జస్టిస్ అంజనా దేశాయ్, జస్టిస్ సుధా మిశ్రాతో మొదటి మహిళా బెంచ్ ఏర్పాటైంది. అట్లాగే జస్టిస్ ఎన్వి రమణ హయాంలో మాత్రం ఏకకాలంలో సుప్రీంకోర్టులో 3 మహిళా న్యాయమూర్తులు నియమించబడ్డారు. జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ బేలా ఎం త్రివేది వాళ్ళు పనిచేశారు. ఇవాళ ఇదే జస్టిస్ బివి నాగరత్న ఇవాళ ఆమె సీజే తొలి సీజే మహిళా సీజే కాబోతున్నారు. సో ఈ ముగ్గురులో 2021లో ఆగస్టులో ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. వారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటి వరకు నేరుగా 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయగా వారిలో జస్టిస్ ఇందు మల్హోత్రా 2018లో మాత్రమే మహిళా జడ్జి అయినరు. అంటే అందులో కూడా వాళ్ళకి అన్యాయమే జరిగింది. ఇప్పటి వరకు 51 మంది భారత ప్రధాన న్యాయమూర్తులు సీజీఐలుగా ఉంటే వాళ్ళ ఒక్క మహిళ కూడా లేరు. ఇది న్యాయ వ్యవస్థలో పనితీరు. మరి 51 మందిలో ఒక్కరు కూడా లేకపోయారు. 2030లో అన్నా చంది దేశంలోనే మొదటి న్యాయమూర్తిగా ఉన్నారు, జస్టిస్ అన్నా చంది. ఆమె కేరళలో ఒక జిల్లా కోర్టును న్యాయమూర్తిగా సేవలు అందించారు. అలాగే 1937లోనే కేరళ నుండి అన్నా చంది వచ్చి మరి ఆమె ఇవాళ సుప్రీంకోర్టుకు ఎలివేట్ అయి ఉంటే ఆమె ఎప్పుడూ ప్రధాన న్యాయమూర్తి అయ్యేది. మరి ఎలివేట్ కాకుండా ఇవాళ అక్కడే తొక్కేశారు. అలాగే హైకోర్టు సీజీ అయిన మొదటి మహిళ జస్టిస్ లీలా సేత్ కూడా నాకు తెలిసి బ్రాహ్మణే ఉంటుంది. ఆమె హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సేవలు అందించారు 1991లో. అలాగే సిక్కిం, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, బీహార్ హైకోర్టులో ఒక్కొక్కరు చొప్పున మహిళా న్యాయమూర్తులు సేవలు అందిస్తున్నారు. ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ హైకోర్టులలో అసలు ఒక్కరు కూడా మహిళా జడ్జి లేరు, 0. ఇక్కడ ఈ 3 కూడా ఉత్తరాఖండ్, త్రిపుర, మేఘాలయ 0. అలాగే మణిపూర్ హైకోర్టులో ఇప్పటివరకు ఒకరు కూడా బార్ కౌన్సిల్ న్యాయవాద వృత్తి నుంచి నేరుగా మహిళా న్యాయమూర్తి నియమితం కాలేదు. సో ఈ రకంగా చూసుకుంటే మహిళల అణిచివేత అనేది ఇవాళ మనకు స్పష్టంగా ఇవాళ న్యాయ వ్యవస్థలో కనబడుతున్నది. సో కాబట్టి వారికి ఇవాళ అవకాశం ఇవ్వడంలో తెలంగాణ ప్రాధాన్యత ఇచ్చింది, దానికి మనం అభినందిద్దాం. ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 10 కాకుండా అవుట్ ఆఫ్ 30లో వాళ్ళు ఇంకొక 5 వస్తే 50% వస్తారు. 33%లో ఇప్పుడు ఉన్నారు, 50% వాళ్ళు అప్పుడు వచ్చేస్తారు. ఇంకా పెరగాలని ఆశిద్దాం తప్పకుండా. బడుగు బలైన వర్గాల విషయానికి వస్తే ఇంకా అన్యాయమే జరుగుతుంది. వీళ్ళంతా కూడా అగ్రవర్ణ మహిళలే చాలా వరకు. దాంట్లో బడుగు బలైన వర్గాల మహిళలు చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉన్నారు. బట్ కమ్మ, రెడ్డి, కాపు లేదంటే బ్రాహ్మణ వీళ్ళే ఇవాళ మనకు ఆ మహిళల్లో కూడా కనపడతారు. పురుషుల్లో ఎట్లయితే కనపడుతున్నారో వీళ్ళు మహిళల్లో కూడా కనపడుతున్నారు. కాబట్టి ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ఇవాళ ఉన్నత న్యాయస్థానం రిజర్వేషన్ రావాలి. అట్లాగే పురుషులకు కూడా రావాలి. ఉన్నత న్యాయస్థానంలో రిజర్వేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆ దిశగా అడుగులు పడాల్సిన అవసరం ఉంది. మహిళల్లో ముఖ్యంగా 10 మంది మహిళల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎంతమంది అనేది కూడా ఇక్కడ తెలంగాణలో క్వశ్చన్ మార్కు. కాబట్టి ఈ 10 మంది మహిళల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉంది. అట్లాగే పురుషుల్లో కూడా దక్కాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఓవరాల్గా ఉన్నత న్యాయస్థానాలు, అది సుప్రీంకోర్టు కావచ్చు, అది హైకోర్టు కావచ్చు, 25 హైకోర్టులు కావచ్చు, వాటిల్లో కూడా ఖచ్చితంగా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు పురుషులు, అలాగే మహిళలు కూడా ఉండాలి. వాళ్ళకి వాళ్ళ జనాభా దామాష పద్ధతిలో న్యాయస్థానాల్లో వాటా దక్కాలంటే తప్పకుండా ఉన్నత న్యాయస్థానంలో రిజర్వేషన్లు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఆ దిశగా దేశంలో అడుగులు పడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి D6 భావిస్తుంది, RBI భావిస్తుంది.
తప్పకుండా రానున్న రోజుల్లో ఉన్నత న్యాయస్థానాల్లో మహిళలకు ఇంకా ప్రాధాన్యత పెరగాలి. ఉన్నత న్యాయస్థానంలో రిజర్వేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మహిళలకు వస్తుంది, బహుజనులకు వస్తుంది. కాబట్టి ఆ ఉన్నత న్యాయస్థానంలో రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆ దిశగా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని, ఆర్పిఐ భవిష్యత్తులో ఆ ఉద్యమాన్ని నడిపిస్తుంది, నాయకత్వం వహిస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై సంవిధాన్, జై రాజ్యాంగం, జై జై రాజ్యాంగం.